నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 88 మంది ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు, 50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఇక గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే ఈ 99 రోజుల కార్యక్రమం చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహ నిర్మాణం, ఆరోగ్య సహాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తుందని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మీకు తెలుసు, గత 10 ఏళ్లలో మరి ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ, అధికారులు ఇల్లు చుట్టూ తిరిగే ఒక పరిస్థితి ఉంటుండే. మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టుకుంటా ఉన్నాం. అధికారులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు, నాయకులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు. వచ్చి మీ సమస్యలు తెలుసుకొని దరఖాస్తులు తీసుకొని మరి అన్ని పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలయ్యే విధంగా ఈ ఇంద్రమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే తల్లి ఏదున్నా మరి మా మహిళా సోదరులు బాగుండాలా, మా పేద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం పనిచేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తుందా మీకు? ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు దీన్ని ప్రజాస్వామ్య విజయంగా వర్ణించారు. ఎన్ని అడ్డంకులు కుట్రలు జరిగినా చివరకు న్యాయం గెలిచిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సుధీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా, బీజేపీకి చెందిన శ్యామల వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం ప్రజా తీర్పుకు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం అభివృద్ధికి మరింత కట్టుబడి పనిచేస్తామన్నారు. అదేవిధంగా కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో, అన్నిటికంటే ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వంలో మరి మంచిరెడ్డి దానికి ఉదాహరణ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వారి అనుగారు మహేష్ గారు, మరి అలాగే అనుగారు అందరూ మిగతా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఒక పార్టీ మీద నిలబడి ఇలా మళ్ళీ ముందుకు వచ్చి ఇలా గెలిపించుకుని దానికి సంపూర్ణ సహకారం అందించిన సబితా ఇంద్రారెడ్డి గారు. నిజంగా సమాజంలో అరాచకాలు సృష్టించాలన్న ప్రయత్నం, ఏదో ఒక రకంగా సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్ర నల్లకలలో చేసే ప్రయత్నం చేస్తాం. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున సోదరులని, కార్పొరేటర్ కౌన్సిలర్లని అందరినీ కూడా లాక్కోవాలని ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఇంట్లో ఉంచాలని ప్రయత్నం, ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ. గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి లేకపోతే ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో మేము వచ్చాము. కానీ మా గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు, కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్ లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం, మొన్న గ్రామ సభ, వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు
ఈ గ్రామ సభ వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. దయచేసి మేము మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం తాండ్ర గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గ్రామ సర్పంచ్ ఆసాదీప్ రెడ్డి సేవలను ప్రశంసించారు. సర్పంచ్ స్వంత నిధులతో ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలను ప్రారంభించిన కలెక్టర్ గ్రామ భద్రతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 5 కోట్లతో నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల భవనాన్ని పరిశీలించి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మేము టెంపరీగా హాస్టల్కేమో మా ఇంటి ముందర ఉన్న మన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మా తాండ్ర గ్రామం విచ్చేయడం, మాతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయడం, అదేవిధంగా కొత్తగా మేమందరం నిర్మించే సీసీ రోడ్లు, ఆల్రెడీ మేము పెట్టిన సీసీటీవీ కెమెరాలు, అలాగే ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ జరుగుతున్న 5 కోట్ల ఏదైతే 5 కోట్ల రూపాయలకి రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి స్కూల్ అయితే ఏదైతే నిర్మాణం చేస్తారో దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారు వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు స్కూల్ కడితే ఎంతమంది పిల్లలు చదవాలి సార్? అట్లా మినిమం 500 మంది పిల్లలు చదివితే కానీ ఆ 5 కోట్ల రూపాయలకనే న్యాయం జరగదు. ఉట్టిగానే మనం స్కూల్ కట్టుకున్నాం, పైసలు ఉన్నాయి, ఒక పెద్ద బిల్డింగ్ వచ్చిందని ఆనందపడితే దానికి విలువ ఉండదు. కాబట్టి ఆ 500-1000 మంది పిల్లలు అలా చదవాలంటే దాన్ని ఒక రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్ తన ప్రియురాలితో కలిసి ఓయో హోటల్కు వెళ్లి ఆమెను టిఫిన్ కోసం బయటికి పంపిన తర్వాత గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మిస్ యూ బాయ్ అంటూ స్నేహితుడికి లోకేష్ పంపిన ఈ ఘటనలో నిరుద్యోగం, భవిష్యత్పై భయం లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడం, ఉద్యోగం లేకపోవడం వంటి అంశాలు కూడా విచారణలో కీలకంగా మారాయి. అది ఎలా ఊరేసుకున్నాడంటే ఇద్దరు రూమ్లో ఉండడం జరిగింది. ఆ రూమ్లో ఏం జరిగిందో తెలియదు. మా అబ్బాయి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అది ఎలా ఊరేసుకున్నాడంటే పెళ్లి బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ పెళ్లి బట్టలు ధరించి ఊరేసుకోవడం జరిగింది సార్. అంటే పెళ్లికి ఎవరైనా అడ్డం చెప్పాలంటే జరిగింది? పెళ్లికి అడ్డం ఎవరు చెప్పలేదు. నేను ఒకసారి జస్ట్ క్వశ్చన్ చేశాను అంతే, ఇట్లుంటుంది మన లైఫ్ అని చెప్పేసి. దానికి ఓకే అన్నాడు. మా నాన్న సపోర్ట్ ఫుల్ ఉంది అతనికి. ఆ పెళ్లి బట్టలు తీపిచ్చింది మా నాన్నే. ఆ అమ్మాయికి తాళిబొట్టు కూడా తీపిచ్చాడు. మొత్తం నిన్న లేక మొన్న 70,000 పంపించాడు సార్ మా అబ్బాయికి. ఆ 70,000తోనే పెళ్లి బట్టలు కానీ నెక్స్ట్ పెళ్లిలో ఆ బట్టలు కూడా ఎట్లాంటివి అంటే పట్టుబట్టలు కొన్నాడు. ఆ పట్టుబట్టల మీదనే ఇప్పుడు ఉరేసుకున్నాడు. అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు సార్? కారణం ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఏమైందంటే నిన్న యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్లు మాకు కూడా తెలియదు. ఆ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. ఎందుకంటే నా సేఫ్టీ, నా తమ్ముడు నాకు కావాలని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు చెప్పలేదనుకో మనకు తెలిసి కూడా అది మన తప్పు అవుతుందని చెప్పేసి రేపొద్దున మా వాడు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని చెప్పేసి మా సెక్యూరిటీ కోసం ఇలా పలానా 4వ తారీఖు మీ అమ్మాయి మా అబ్బాయి పెళ్లి చేసుకుంటారంట, దీనికి మీరు ఏం చెప్తారంటే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు, మా అమ్మాయి చనిపోయింది అనుకుంటా మేము దండేసుకుంటామని చెప్పేసి ఫోన్ పెట్టేసింది అంతే. అట్లాంటిది అట్లా అన్నవాడు నిన్న సడన్గా ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా విజయవాడ ఇక్కడ చిలకలూరుపేటలో ఎక్కడో ఉంటారంట. అక్కడ నుంచి నిన్న మార్నింగ్ ప్రత్యక్షమయ్యారు ఇక్కడికి. అది ఎందుకైతే తెలీదు. ఆ అమ్మాయితో మాట్లాడారంట. లిమిట్స్లో ఫ్లాగ్షిప్ ఓయో రూమ్స్లో ఈ లోకేష్ తర్వాత అంబిక అని చెప్పేసి ఇద్దరు రూమ్ రెంట్కి తీసుకున్నారు. రెంట్కి తీసుకొని అరౌండ్ 135కి 500 రూపీస్ ఇచ్చి లోకేష్ అంబికని బయటకు పంపించారు లంచ్ తీసుకురా అని చెప్పేసి. ఆ లంచ్ తీసుకొని పోయి మళ్ళీ 235కి వచ్చేటాలకని ఆయన హ్యాంగింగ్ చేసుకున్నారు. డోర్ లాక్ ఉన్నది. ఓయో లాడ్జ్ వాళ్ళని అసిస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని. రామగుండం నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు పైడా సాయి కుమార్ తన పుట్టినరోజును సేవాదినంగా మార్చి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీతో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో మజ్జిగ పంపిణీ, జ్యోతి గాంధీ ఫౌండేషన్ సహకారంతో వృద్ధులకు పాకెట్ మనీ అందచేయడం, గోదావరి గని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బండ్లు పంపిణీ చేయడం వరకు కొనసాగాయి. ఇక సమాజ సేవనే జీవిత లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్న ఆయన సేవా కార్యక్రమాలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
ముందుగా తమ్ముడు సాయి కుమార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అందరిలాగే జన్మదినం అంటే మిత్రుల మధ్య, కుటుంబాల మధ్య హంగో ఆర్పాటం లేకుండా నలుగురికి సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు ఉదయం నుండి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఉదయం లయన్స్ క్లబ్ నుండి టిఫిన్ కార్యక్రమం కానీ, తర్వాత ఎన్టీపీసీలో మంచిగా కార్యక్రమం కానీ, ఇప్పుడు మీ ముందు ఈ కార్యక్రమం నుండి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనుల పంపిణీ జరుగుతుంది. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమానికి నిర్వహించిన సాయి కుమార్కి మరియు ఈ కార్యక్రమానికి నిర్వహించిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా తమ్ముడు సాయి కుమార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అందరిలాగే జన్మదినం అంటే మిత్రుల మధ్య, కుటుంబాల మధ్య హంగో ఆర్పాటం లేకుండా నలుగురికి సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు ఉదయం నుండి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఉదయం లయన్స్ క్లబ్ నుండి టిఫిన్ కార్యక్రమం కానీ, తర్వాత ఎన్టీపీసీలో మంచిగా కార్యక్రమం కానీ, ఇప్పుడు మీ ముందు ఈ కార్యక్రమం నుండి తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం ఆయన భాష తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఇక బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు పీగన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మరి పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది. ఈ పూజా కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారు దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి మరి ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియామకం చేయబడినటువంటి బీఆర్ నాయుడు గారు మరి ఏ విధంగా మరి ప్రవర్తించారో మనందరికీ తెలుసు. ఇతర మహిళలతో అసంఖ్యంగా మరి ఆయన వీడియోస్ అలాగే మీడియాస్ ద్వారాగా మనం ప్రచురించడం చూడటం జరిగినది. మరి ఇలాంటి కలంకితమైనటువంటి పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు తిరుమల పవిత్రతా పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ నాయుడును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. కల్తీ నెయ్యి అంశం సహా పలు వివాదాల నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడం సరైంది కాదన్నారు. తిరుమల వ్యవహారంలో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలంలోని పెదబోగిలి గ్రామంలో శ్రీ శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, పునస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయగా గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహ కూర్చో
అందరూ నమస్కారం చెప్పండి. అస్మిన్ హనుమత్ సీత లక్ష్మణ మధ్యలో ఎవరు రాకండి. పూజా సామర్థ్యం కోసం ద్రవ్యాన్ని అందించి పార్వతీపురం మాన్యం జిల్లా కొమరాడ మండలంలో గుడ్ ఫెషర్స్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక జంగావతి ఎన్టీసీ చర్చి నుంచి గంగరేగి వలస వరకు జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న భక్తులు యేసుక్రీస్తు పునరుత్పాదన సందేశాన్ని ప్రజలకు చాటి చెప్పారు. బిషప్ జాష్వా, అభిషేక్, యూత్ దైవజనులు, సంఘ పెద్దలు మరియు ఫెలోషిప్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి రన్ ఫర్ జీసస్ యొక్క కార్యక్రమంలో మేము వెళ్తూ ఉండగా మా ప్రతి అడుగు మీ నామానికి ఘనత తెచ్చినట్లుగా, అనేక మంది జీవితాలలో వెలుగు తెచ్చినట్లుగా కృప చూపించండి. ఇందులో పాలు పొందిన ప్రతి సేవకుని ప్రతి ముందుకు రండి. మీరు అప్రక్కరండి. నామానికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి రన్ ఫర్ జీసస్ యొక్క చీరాల నియోజకవర్గంలోని వేటపాలెంలో సర్వోదయ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ర్యాంప్ సమస్యకు పరిష్కారం దొరికింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉన్న రోడ్లు సరైన ర్యాంప్ లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కుమారుడు మహేంద్రనాథ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి మరమ్మతు పనులు ప్రారంభింపచేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్క సందు సర్వోదయ కాలనీకి దారిలో గల రోడ్డు నందు సరైన ర్యాంపు లేక గత కొంతకాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క ఇబ్బందిని స్థానిక నాయకులు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు, వారి కుమారుడు మద్దులూరి మహేంద్రనాథ్ గారు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వేటపాలెం మండల ఎంపీడీఓ గారితో మాట్లాడి ఈ యొక్క పని ఈరోజు ప్రారంభించారు. ఈ యొక్క పని చేయడం చూసి ఈ యొక్క కాలనీ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని వెలిపిస్తున్నారు. అలాగే స్థానిక నాయకులకి, అలానే చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొండయ్య గారికి, అలానే వారి కుమారుడు మహేంద్రనాథ్ కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా వారి యొక్క హర్షం కట్టి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి పార్టీ శ్రేణులు మై టీడీపీ యాప్ తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ యాప్ ద్వారా తాజా రాజకీయ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు సహా పార్టీకి సంబంధించిన ప్రతి బాధ్యుడు తమ కార్యకలాపాలను యాప్లో నమోదు చేయాలని, ఆధారంగా వ్యక్తిగత స్కోరు, గ్రేడింగ్ నిర్ణయించబడుతుందని చెప్పారు. భవిష్యత్తులో పదవులు కేటాయింపులో కూడా ఈ స్కోరుకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మన జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. ప్రతిదీ కూడా, ఎందుకంటే ఈ రోజున ప్రతి నెల కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యకర్త కానీ, అక్కడ నాయకులు కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ ఎన్నో రకాలుగా ఈ రోజున మరి సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, రైతుకి అన్నదాన సుఖీభవ కానీ, ఉచిత స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు కానీ, మొన్నే ఉగాది రేపనగా మరి వికలాంగులు కూడా ఉచిత బస్సు కూడా చేయడం జరిగింది. మనం మరి ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మై టీడీపీ యాప్ అనేది గూగుల్ ప్లేస్లో స్టోర్ చేసుకున్నట్టయితే మరి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ మై టీడీపీ యాప్ ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఏది చేసినా సరే, మీరు పెన్షన్ కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా సరే తప్పనిసరిగా అందులో ముఖ్యంగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేసినట్టయితే ఫోటోలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఏది చేసినా సరే అందులో చేస్తేనే మన పార్టీకి మనం చేసినట్టుగా, మీరు చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మేము కోరేది, తప్పనిసరిగా ఈ మై టీడీపీ యాప్ ఏదైతే ఉందో మీరందరూ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలోని అనకోడేరు, వెంప గ్రామాల్లో కలిసి 5.69 కోట్లతో 2 ప్రధాన రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు రోడ్డు అనుసంధానం మెరుగుపరచడమే లక్ష్యమని, భీమవరం నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను శాశ్వత పరిష్కారంతో సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే ఈ పనులు పూర్తి చేసి వెంప గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు పొంగరాడ అనాకోడేరు మీదుగా 2 కిలోమీటర్ల నుంచి 4.6 కిలోమీటర్ల వరకు MDR నిధుల నుంచి అభివృద్ధి పడటం జరుగుతుంది. దీని అంచనా విలువ 2,89,00,000. 960 మీటర్లు సిమెంట్ రోడ్ వేయడం జరుగుతుంది. అంటే అక్కడ సిమెంట్ రోడ్కి ఇది సిమెంట్ రోడ్ కలిసిపోతుంది, మిగతా తార్ రోడ్ వేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 6 కొత్త పోలీస్ జీపులను అందజేస్తుంది. ఒక్కొక్కటి 10 లక్షల విలువైన ఈ వాహనాలను రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి సమక్షంలో అధికారులకు అప్పగించారు. ఇక సీఎం ఆకాంక్ష మేరకు P4 పద్ధతిలో కొనుగోలు చేసిన ఈ జీపులు గంజాయి నిర్మూలన, నేర స్థలాలకు పోలీసులు వేగంగా చేరుకునేలా ఉపయోగపడతాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇక కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వారికి అదేవిధంగా శ్రీనిధి ఫీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దొత్తూరి బెనర్జీ గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారికి, జిల్లా ఈ ప్రాంతం డిఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దాతలు, వాళ్ళందరినీ కూడా ముందుగా ప్రభుత్వం పక్షాన, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా క్రైమ్ నివారణ చేయడానికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుంటూ ఎక్కడా ఎవరికి కూడా తగ్గకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా నివారించగలుగుతామో ఆ స్థాయిలో వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమైన ఒక నిర్ణయం అందులో ఏంటంటే ఎక్సైజ్ విధానంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పోలీసు వాహనాల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎవరైతే ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం అన్నమయ్య జిల్లా పొంగనూరులోని నగిరి వీధి ప్రాథమిక పాఠశాలలో ఆహార విషబాధ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు కేజీ వెంకట పద్మలత, ఉండవల్లి బాబు తనిఖీలు చేపట్టారు. ఇటీవలే బల్లిపడ్డ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురైన నేపథ్యంలో వారు మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయుల పనితీరుపై కూడా ఆరా తీసి వంట నిర్వాహకులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కస్తూర్బా హాస్టల్ను కూడా పరిశీలించారు. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అందరికన్నా బాగానే చూసుకుంటారు మేడం, వాళ్ళ పిల్లలు కానీ చూసుకుంటారు, ఏం మాత్రం ఇబ్బంది లేదు మేడం. ఏదో పొరపాటుగా జరిగింది అంతే, ఇంకా ఏం వాళ్ళ పైన కూడా సాధించి ఏం ప్రయోజనం లేదు కదా, వాళ్ళు ఏం కావాల్సింది ఏం చేయలేదు. మీరన్నా మీరు ఎవరు పాప?
ఇబ్బంది లేదు ఏదో పొరపాటుగా జరిగింది అంతే. ఇంకా ఏం వాళ్ళ బయట కూడా సాధించి ఏం ప్రయోజనం లేదు కదా. వాళ్ళు ఏం కావాల్సింది ఏం చేయలేదు. అన్నమయ్య జిల్లా పొంగనూరులోని నగర వీధిలో శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహారుద్రాభిషేకం, హోమం, అన్నలింగార్చన, మహానైవేద్యం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోగా ఇక భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జార్ఖండ్కు 8 ఆటోలు తరలిస్తున్న కంటైనర్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమవడంతో పాటుగా అందులో ఉన్న ఆటోలు కూడా కాలిపోయాయి. ఇక డ్రైవర్ భోజనం కోసం వాహనం ఆపిన సమయంలో టైర్లు వేడెక్కి డీజిల్ ట్యాంకర్కు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా నా సమాచారం. ఇక ప్రాణ నష్టం లేకపోయినా భారీ ఆస్తి నష్టం సంభవించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన టీడీపీ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మత్స్యకారుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేసిన ఆయన హద్దులు దాటి బోర్డు సంచారం పెరగడంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. 23 కిలోమీటర్ల పరిధిలో గస్తీ బలోపేతం చేసేందుకు స్పీడ్ బోట్లు ఏర్పాటు చేస్తున్నామని, మత్స్యకారుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ఏప్రిల్ 15 నుంచి మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా పాండిచ్చేరికి సంబంధించినటువంటి కరైకల్ జిల్లాకు సంబంధించినటువంటి యజమానులు బోట్లను రాత్రికి రాత్రి మన హార్బర్ నుంచి తొలగించినటువంటి విషయాన్ని అందరి దృష్టిలో ఉన్నప్పటికీ ఈ రోజున మత్స్యకారుల సోదరుల యొక్క మనోభావాలు, వారి ఆలోచనలు ఈ రోజున మాకు వేటకి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. గత 8-9 నెలల కాలంగా మేమందరం కూడా వేటని సుభిక్షంగా నిర్వహించుకున్నాం. మేమందరం కూడా ఆర్థిక వెసులుబాటు మాకు కలిగింది. తమిళనాడుకు సంబంధించిన, పాండిచ్చేరికి సంబంధించిన బోట్ల వల్ల మన ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద అంతా కూడా వాళ్ళు దోచుకొని పోతున్నారు.
ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి హద్దులలో కాకుండా గట్టుకే వచ్చి మా వల్లన్నీ తెగిపోతున్నాయి, మాకు చెందాల్సినటువంటి మత్స్య సంపద అంతా కూడా కరైకేల వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేటువంటి ఆలోచన దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారుల్లో ఉన్నటువంటి బాధ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.